నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహోన్నతుడును మహాగణుడును అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆ కాలంలో కొంతమంది తప్పుడు బోధకులు యేసు నిజమైన దేవుడు కాదని, ఆయన శరీరధారణ చేయలేదని బోధించారు. వారు రక్షణకు ప్రత్యేకమైన రహస్య జ్ఞానం అవసరమని చెప్పారు. ఈ పత్రికలో యోహాను 3 ప్రధానమైన విషయాలను బలపరిచాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడు అని, విశ్వాసులందరికీ నిత్యజీవం ఉంది అని, వారు కూడా సత్యమై ఉన్న దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకోవచ్చు అని తెలియజేశాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుని పిల్లలుగా ఉన్నవారు పాపంలో జీవించరు. 19వ వచనంలో ప్రపంచం దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. 20వ వచనంలో ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు పరలోక మహిమను విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. విశ్వాసులంగా మనం పొందుకున్న రక్షణ మన ప్రయత్నం వల్ల కాదు, దేవుడే మన దగ్గరికి రావడం వల్ల వచ్చింది. మనము సత్యమైన వాని యందు ఉన్నాము కనుక ఇది క్రీస్తుతో ఉన్న ఐక్యతను సూచిస్తుంది. విశ్వాసి కేవలం క్రీస్తును నమ్మడమే కాదు, క్రీస్తులో నివసిస్తాడు. మన విశ్వాసానికి కేంద్రం యేసుక్రీస్తే. ఆయన కేవలం ప్రవక్త కాదు, ఆయనే నిజమైన దేవుడు. లోక జ్ఞానం కన్నా దేవుని జ్ఞానం ఎంతో విలువైనది. క్రీస్తుతో సంబంధం ఉన్నవారికి నిత్య జీవము మరియు ఆత్మీయ భద్రత ఉన్నాయి. నిత్య జీవం మరణం తరువాత మాత్రమే కాదు, క్రీస్తుతో ఉన్న సంబంధంలో ఇప్పటి నుంచే అనుభవించబడుతుంది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి క్రీస్తును మరింత తెలుసుకోవాలి. ఇతరులకు యేసే నిజమైన రక్షకుడు మరియు నిజమైన దేవుని గూర్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పాలి. ఆమేన్.